తిరిగి కట్టుకో, ప్రార్థన చేయి, పునఃప్రారంభము చేయి. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చెయ్యకపోతే నన్ను అడగండి. ఆగిపోయిన కార్యాలు తిరిగి ప్రారంభము కాకపోతే అడగండి. ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. చచ్చినోళ్ళనే లేపేసిన దేవుడు నీ జీవితంలో నా దేవుడు చేయలేడంటే చేస్తాడు. నేను అంటాను, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టుకోండి. 40 దినాల ఉపవాస కూడికలో ప్రభు ఇచ్చిన సందేశాన్ని రిపీట్ చేస్తున్నాడు దేవుడు. అబ్రహాము కట్టిన రెండవ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. మొట్టమొదటి బలిపీఠం ఏమి చెప్పండి? విధేయత బలిపీఠం. చెప్పండి, రెండవ బలిపీఠం ఏమి నేర్పిస్తుందండి? గట్టిగా మాట్లాడాలి. రెండవ బలిపీఠం ఏం చూపిస్తుంది? ప్రార్థన విధేయత బలిపీఠం కట్టుకుంటావా? రెండవ బలిపీఠం ఏంటి చెప్పండి? ప్రార్థనా బలిపీఠం కట్టుకుంటావా లేదా అనేది నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో. మూడవదిగా మనం వెళ్దాం. మూడవ బలిపీఠం ఆదికాండము 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోను మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. ఆమేన్. ఇది అబ్రహాము కట్టిన మూడో బలిపీఠం. ఈ బలిపీఠము మనకు ఏమి నేర్పిస్తుందంటే సమాధానం. అందరూ చెప్పండి, ఏంటి సమాధానం? ఏంటయ్యా సమాధానం అంటే, ఈ 13వ అధ్యాయములో 7వ వచనము నుంచి గమనించినప్పుడు అబ్రాహాము గారు పశువుల కాపర్లకి, లోతు గారు పశువుల కాపర్లకి కలహం వచ్చింది. ఏమండి, ఆ కాలంలో కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో నివసించారట. కనుక అబ్రహాము ఏమంటున్నాడయ్యా అంటే 8వ వచనం, కాబట్టి అబ్రహాము, అయ్యా మనం బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి ఏముండకూడదు? కలహం ఉండకూడదు. అమ్మ వినాలి మీరు అందరూ. హలో, మనం ఎవరు? బంధువులం. నాకును నీకులో మధ్యలో కానీ నీ పశువుల కాపర్లకి నా పశువులకు మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. అబ్రహాములాగా ఇంతమంది ఉంటే అన్నదమ్ముల మధ్యలో గొడవ ఎందుకు వస్తుందండి? మాట్లాడతలేదేంటి? తోటుకోళ్ళు ఇద్దరు ఇలాగుంటే, తోటుకోళ్ళు ఇలా ఇద్దరు ఉంటే గొడవలు జరుగుతాయండి. ఏం మాట్లాడతలేదేంటమ్మా? అత్త కోడలు ఈ విధంగా ఉంటే ఈ 2 గొడవలు జరుగుతాయా? చెప్పండి. నేను ఈ మధ్యకాలంలో స్టడీ చేసి కొంతమంది పెద్దోళ్ళని అడిగాను. ఏమా పూర్వకాలంలో 7 తోటుకోళ్ళు ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు, ఇప్పుడు 2 ఉన్న వాళ్ళకి అతకలు పతకట్లేదని అంటే ఆవిడ ఒక విలువైన మాట అందండి. ఒక విలువైన మాట. ఏంటి ఆ విలువైన మాట? ఏంటంటే 7 ఉన్న మేము మనది అనుకున్నాం. ఏమనుకున్నాం చెప్పండి? ఏమన్నదండి? అయ్యారండి, ఇప్పుడు నాది నీది. మా అమ్మోళ్ళు పెట్టారు, మా అమ్మోళ్ళు కొన్నారు, ఈ మంచం మా అమ్మ పెట్టింది, ఈ పరుపు అప్పుడు నీది. చెప్పండి. ఇప్పుడు మనది అనే వ్యవస్థ ఏమైందండి? ఇంకో మెట్టు ముందుకు వద్దాం. పూర్వకాలం పెళ్ళిళ్ళు అయితే 3 రోజులు 4 రోజులు ముందు వచ్చేవారు. ముందు వచ్చి ఏం చేసేవారు అంటే అందరూ తలకో పని చేసుకుని ఉల్లిపాయ కోసి వాళ్ళు పని ఒకళ్ళు అయితే మీరు ఇప్పుడే వీళ్ళ పెళ్ళి కూతురులో కూర్చుంటే వీళ్ళకు వండి పెట్టి వాళ్ళు ఎవరండి. అందుకే ఏమంటారు, ఫంక్షన్ దాని దగ్గర పెట్టాం, అక్కడికి వచ్చేయండి డైరెక్ట్గా అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నవ్వుతారేంటి? నిజం కదా? మరి అంటే మేము అతిథులకు వచ్చాం, ఇది పెట్టకపోతే ఏంటి? పూర్వకాలంలో ఉండేది కాదు. కలబడి ఏం చేసేవాళ్ళు, మనే బియ్యం వేసేవాళ్ళు ఒకళ్ళు, కూరగాయలు కోసేసి వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళు దురిసేసి ఒకళ్ళు. మరి అలాగుంటే చుట్టాలు ఎన్ని రోజులున్నా దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళైనా పోషణ చేయొచ్చు దేవునికి స్తోత్రం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యలో ఏమైందయ్యా అంటే, నేనేమంటానంటే, అయ్యా నీకును నాకును నీ పశువుల కాకులకి నా పశువుల కాళ్ళ మధ్యలో ఏముండకూడదు?
కలహం ఉండకూడదు, గొడవ ఉండకూడదు. మనం ఏం చేద్దాం? ఈ దేశము నీ ఎదుటనుంది కదా, దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు. నువ్వు ఎడం తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను, నీవు కడు తట్టుకు వెళితే నేను ఎడం తట్టుకు వెళ్తాను. ఏమన్నాడు? ఇప్పుడు లోతు ఏమనాలి? అదేంటి సార్, అదేంటి బాబాయ్, లేదా అదేంటి బాబాయ్ అంటే అన్న కొడుకేగా, అదేంటి బాబాయ్, మనం అక్కడి నుంచి కలిసి వచ్చాం కదా, నువ్వేంటి విడిచిపెట్టి వెళ్ళిపో, నన్ను వేరుగా ఉంటున్నావు అని చిన్నోడు అనాలి కదా. పాయింట్ నెంబర్ 1. పోనీ సాయిస్ పెద్దోడు తీసుకుని, ఇదిగో నేను తూర్పుకి వెళ్ళిపోతున్నాను, నువ్వు పరమడ తొట్టి వెళ్ళమన్నాడా? చెప్పండి. ఇదిగో నేను కుడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎడంకి వెళ్ళాను అన్నాడా పెద్దోడు? అబ్రహాము అలాగనలేదు. పోనీ నువ్వు విడిచిపెట్టి నన్ను దూరంగా ఉండమన్ను అని మరి లోతైన అనాలి కదా. ఏంటి నువ్వు ఇలాగ అంటున్నావు అని అనాలి కదా. నేను చెప్పిన 2 పాయింట్లు మీ ముందు పెట్టాను. ఈరోజు నేను అంటున్నా, ఆ 2 పాయింట్లు కనుక మనం పాటిస్తే, అబ్రహాము చేసినట్లు మనం చేయగలిగితే ఈ రోజులో కుటుంబాలలో సమాధానం ఉంటుంది. చెప్పండి. వ్యక్తుల మధ్యలో ఏముండాలా? చెప్పండి. అంతేగాని బీపీ రేజ్ అయిందని బీపీ వేసి మాట్లాడు, మరి నోరుచ్చుకుని మొగుడు మీద అందరి మీద నువ్వు కేకలు వేసేస్తే ఇచ్చే రక్త వేజే వేసుకోవాలి. బెల్ల ఎవడ మానమన్నా నిన్ను? నీకు నువ్వు బీపీ లేదని వేసుకుంటే సరిపోద్దా? తినే మసాలాలో కారంలో ఆటోమేటిక్గా చెప్పండి. నేను ఏం తినట్లేదండి. మరి ఏం తినకుండా కారం ఉప్పు పడితే రేజ్ అయిపోద్ది. షుగర్ ఉన్నవాడు బెల్లు వేసుకోవాలి, బీపీ ఉన్నవాడు బెల్లు వేసుకోవాలి, అంతే, తప్పదు. దాని ఎఫెక్ట్ బాడీ మీద పనిచేస్తూ ఉంటుంది. తెలిసిపోద్ది, సిమ్టమ్స్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ వారంలో కేసు నాకు తగిలింది, దేవుని స్తోత్రం. అందుకే అంత అలా చెప్తాను. హల్లెలూయా. అరిచేస్తున్నాడు అంటే మా ఆయన బీపీ వేసుకోవట్లేదు, బిల్లు వేసుకోవట్లేదని నా మీద అరిచేస్తున్నాడు అయ్యగారు అని చెప్తే ఇంకేం చెప్తాం? వేసే రక్తం వేసి ఎంత బిజీ అయితే మొత్తం బిల్లు వేసుకుని ఖాళీ లేదా నీకు? చెప్తున్నాను, వేసుకోవాలిగా. వేసుకోకపోతే ఎలాగండి? చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే అప్పులు చచ్చిపోతావే, మొత్తం ఊరంతా దోచేసావుగా. నువ్వు బాగానే చచ్చిపోతే ఎవరు నట్టుకుంటాయి? చెప్పండి. ఇప్పుడు చాలామంది అప్పులు ఉన్నాయని ఏమండే చచ్చిపోతే అప్పులు చచ్చిపోయిన అప్పులు చచ్చిపోతాయి. చెప్పండి. భార్య మీద, పిల్లల మీద, ఏమండే ఇప్పించినోడి మీద మంచి బాగా జ్ఞాపకం చేశాం. ఎవరి మీద? ఇప్పించినోడి మీద ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది కదా. మరి బీపీ బిల్ల మానత్వేంట్రా బాబు, రక్త విజయాలలోయ. నేను ఇలాగ అంటున్నానని కాదు, మనం బంధువులము, నీకు నాకు మధ్యలో కలహం ఉండకూడదు. ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, నిర్ణయము పెద్దోడే చిన్నోడికి ఇచ్చాడండి. చెప్పండి. పెద్దోడే అంటే అబ్రహాం గారు ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. చాయిస్ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు సమాధానం అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఇవ్వాలా. నువ్వు కుడికెళ్తే నువ్వు ఎడంకెళ్తే నేను కుడికి వెళ్తాను, నువ్వు ఎడంకెళ్తే నేను కుడికి వెళ్తాను. ఒకటి నేను చెప్తున్నాను, జీవితంలో దేవుని బిడ్డలారా, మనం తీసుకునే నిర్ణయాలు మన లైఫ్ని ప్రభావితం చేస్తాయి. కొడుకైనా కూతురైనా ఎవరైనా కదండి. పేరు చెప్పంలే, నలిగిపోతూ ఉంది మా రక్త సంబంధి కూతురు విషయంలో. నేను ఒకటే చెప్పాను, తన లైఫ్ను తను నిర్ణయం చేసుకుంటుంది కాబట్టి, తన లైఫ్ను తను డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి, తన లైఫ్ను తను నిర్ణయించుకుంటుంది కాబట్టి, నేను అన్నాను, తన నిర్ణయము తన జీవితం మీద ఆమె ప్రభావితం చేస్తుంది. పిల్లలారా, నేను కోరేది ఏంటంటే, కొన్ని మన నిర్ణయాలు మన జీవితం మీదే ప్రభావితం చేస్తాయి. అది మంచిదైనా, తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు దాన్ని స్వీకరించాలి, నష్టమైన లాభమైన. అబ్రహాము తీసుకున్న నిర్ణయం, ఇక్కడ లోతు తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఏం తీసుకున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణము యెహోవా తోట వలె కనబడుతుందని ఇతడు నిర్ణయం తీసుకున్నాడు. అది అతని జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? ఎంతో ప్రభావితం చేసింది. నిజంగా ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే,
దైవజనాంగమా, దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏంటో చెప్పనా? నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది, నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది. ఏమి నిర్ణయం తీసుకుంటావు నాన్న? యవన కాలంలో ఉన్న బిడ్డలు తీసుకునే నిర్ణయాలు. తల్లిదండ్రులు ఎన్నో కోటి ఆశలు ఉంటాయి పిల్లల మీద. ఇలాగంటున్నానని కానీ పిల్లలకి అవి అర్థం కావట్లే. తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలకు అర్థం చేసుకోవట్లా. మరి అలా నిర్ణయాలు ఏంటో నాకు అర్థం కాదు. జీవితాలే నేనేమంటాను, నువ్వు తీసుకునే నిర్ణయం అది ఏదైనా మంచిదైనా, నేను నిర్ణయం తీసుకోవద్దని నేను అంటలేదు. నీవు తీసుకొని నీ నిర్ణయము అది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చేసిన పని అదే, ఇక్కడ లోతు చేసిన పని అదే. కానీ అబ్రహాం మాత్రం మంచి నిర్ణయం చేశాడు సార్. సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి అక్కడ కట్టిన బలిపీఠానికి నేనేమన్నాను? సమాధాన బలిపీఠం అన్నాను. ఇప్పుడు సమాధానంతో తన సోదరుని పంపించాడు కాబట్టి తన సహోదరుని కోసం ఏం చేయగలిగాడు ఆయన? ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అదే మనం అయితేనా ఆడు కోరికలు నాడు సావని అందరూ వేసి రక్తం ఇచ్చి, అవునా కాదా చెప్పండి? సమాధానంతో తనను పంపేశాడు కాబట్టి లోతు కోసం అబ్రహాం ఏం చేయగలిగాడు? చెప్పండి గట్టిగా. అంతే కదా మరి. ఏమంటే సమాధానంతో పంపివేశాడు కాబట్టి అతడు ఏం చేయగలిగాడంటే ప్రార్థన చేయగలిగాడు. ఏమండి పాస్టర్ గారు, అంతే కదండి. నిజంగా సమాధానంగా పంపించకపోతే అతడు ప్రార్థన చేయగలిగేవాడా? చెప్పండి. అతడు సమాధానంతోనే ఉన్నాడు. అందుకే నేను సమాధాన బలిపీఠం. ఈరోజు నేను అడుగుతున్నాను, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉందా? సంఘ సహోదరులారా ఒకరి మధ్యలో ఒకరు సమాధానం ఉందా? పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉందా? సమాధానాన్ని వెదికి వెంటాడమని దేవుని వాక్యం చెప్తా ఉంది. సమాధానాన్ని మన జీవితాల్లో మనం ఏం చేయాలా? ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం ఉండకూడదు. 2 రోజులైనా మాట్లాడుకోరండి భార్య భర్తలు. మీరు అడగొచ్చు, సార్ మాట్లాడకపోతే ఎలాగ? గిన్నెలు ముద్దలు మాట్లాడతాయండి. ఏమే మంచిలు పట్టురా అని అంటే పట్టుకొచ్చి గ్లాసు ఏంటి చెప్పండి, ఏమండి నీళ్ళు తెచ్చానని అన్నదో ఇంక అంతగా అన్నం పెట్టి ఒక ఆవిడ గట్టించుకుని కొడుతుందంట. దేనికి కంచాన్ని? నోరు లేదా నీకు? లేకపోతే కొడుకు పెట్టి యారా పెట్టేం తినవేంట్రా ఆడంటాడు. ఆడో పక్కన తింటున్నాడు, ఆడో పక్కన చెప్పండి, ఆడో పక్కన తింటే యారా చిన్న ఇంకా తింటలేదేంటి? ఎంతకేమన్నాయి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది? ఆడంటాడు, అమ్మా నేను తింటున్నాను కదే, తినలేదు నాన్న కదే, మరి ఆయన కోసమే. ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు. హలో, దేవుని నమ్మిన ప్రజలంగా మన సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏదైనా తిట్టామనుకో మొఖం మాడిపోయి మొఖం కనుక మీ ఆయన సీరియస్గా పెట్టండి, ఏమండి ఇవాళ మీరు చాలా అందంగా ఉన్నారు అనండి. లేదా నాకు సెల్ ఫోన్ ఫోటో తీసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపంగా ఉన్నప్పుడు ఫోటోలు. ఒక రోజున అలా ఆవిడంట ఏదో పాము వేసుకుందో మొహం అంటారు, కానీ అలా ఆయన తెలియకుండా ఫోటో తీసాడంట. దేవునికి స్తోత్రం. అలా ఆవిడ కోపం ఉన్నప్పుడు అలా ఫోటో చూపిస్తున్నాడంట అలా ఆయనకి, అలా ఆవిడికి. అదంటుందండి అమ్మాయి, ఇంకా ఈ ఫేస్ కట్టి ఎవరిదని అంటే అలా ఆయన అనండి ఇదే అన్నాడంట. బైబిల్ ఏం చెప్తుందంటే సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం నీలో నిలిచి ఉండకూడదు. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఇప్పుడు సమాధానాన్ని కోల్పోకుండా, ఇగో మన ఇద్దరం బంధువులు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పరమణకి వెళ్తాను, నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను దక్షిణకి వెళ్తాను. నీకు నాకు మధ్యలో ఉండకూడదు. నేను అంటాను, సమాధానంతో పంపివేశాడు కాబట్టి అతడు సోదరుడు కోసం అతడు ఏం చేయగలిగాడు? మన జీవితాల్లో వ్యాపార స్థలం దగ్గర సమాధానం ఉండాలి. చుట్టుపక్కలతో దెబ్బలాట నీకెందుకు? ఇంటి సరిహద్దుల్లో సమాధానం ఉండాలి. వాళ్ళతో దెబ్బలాట ఎందుకు మనకి? 3వ బలిపీఠం ఏంటి చెప్పండి? సమాధాన బలిపీఠం. 4వదిగా మనం చూద్దాం. 4వదిగా
ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని ఒకసారి 7వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ తర్వాత 9వ వచనానికి వచ్చేద్దామండి. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి వచ్చినప్పుడు కట్టి బంధించి ఉంచాను. చాలండి. ఇతడు కట్టిన 4వ బలిపీఠం ఇది. ఇదెన్నో బలిపీఠం? మాట్లాడండి. 4వ బలిపీఠం. ఈ బలిపీఠం ఏంటో తెలుసా? సమర్పణ బలిపీఠం. అందరూ చెప్పండి ఏంటి? గట్టిగా మాట్లాడాల. ఇది ఏ బలిపీఠం అండి? సమర్పణ బలిపీఠం. 75వ సంవత్సరాల దేవుడు సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. 100 సంవత్సరాలు అంటే 100వ సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు. అంటే అబ్రహాము 25 సంవత్సరాల్లో విశ్వాసముతో ఎదురు చూడగా దేవుడు కొడుకునిచ్చి ఒక రోజున సడన్గా అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏమీ లేదు, నీ ఒక్కగాను ఒక కుమారుని అనగా ప్రేమించే కొడుకుని ఒక్కగాను ఒక కొడుకును నాకు ఇచ్చేయి. ఇదిగో నేను చూపిస్తున్న మొరియా దేశానికి ఇలా పర్వతం మీద నువ్వు నాకు దహన బలి ఇవ్వి నాయన అన్నాడు. మనమైతే అబ్రహాం ప్లేస్లో ఉంటే ఇలాగనే ఉండేవాళ్ళం. ఏమయ్యా ఇది ఏమన్నా నీకు ధర్మ? నువ్వు చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు తౌసులెట్టి ఎదురు చూస్తే ఇచ్చావా? ఇప్పుడు ఇచ్చేయమంటావా? ఇది ఏమన్నా నీకు ధర్మమేనా? ఇది ఏమన్నా నీకు న్యాయమేనా? ఇది నీకు న్యాయంగా ఉందా? అవసరమైతే నన్నైనా తీసేసుకుని నా ఆయుష్ ఎవరికి పోయి నా కొడుకు పోయి అని ఉండేవాళ్ళం మానవరీతిగా. అయితే నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అదేంటి, నువ్వు ప్రేమించే కొడుకుని మాట్లాడేంటి? అబ్రహాము దేవుణ్ణి కదా ప్రేమించాడు. మరి ఒక్కగాను ఒక కొడుకుని ఇమ్మని అంటున్నాడేంటి? నేను ఎందుకో బైబిల్ చదువుతున్నానమ్మా మహిమ జ్యోతి, నా మైండ్ అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే అప్పుడు దాకా దేవుని ప్రేమించాడు కదా, నువ్వు ప్రేమించే కొడుకునిచ్చేమంటున్నాడండి. ఇప్పుడు దేవుని ప్రేమించాడు కాబట్టి కొడుకునిచ్చాడు అబ్రహాంకి. మరి నువ్వు ప్రేమించే కొడుకుని మాట్లాడని నాకు అర్థమైంది ఏంటంటే, నేను స్టడీ చేసింది ఏంటంటే, కొడుకునిచ్చే వరకు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. కొడుకునిచ్చిన తర్వాత ఏమైనా ప్రేమిస్తున్నాడంటే దేవుని మానేసి కనుక అబ్రహామును కొడుకుని కానీ ప్రేమిస్తున్నాడేమో నాకు డౌట్ వచ్చింది. మనకు ఇప్పుడు అటువంటి డౌట్లు ఎందుకు వస్తాయిలేండి? ఏసురక్తి వేజింగ్. ఇప్పుడు మనలో చాలామంది ప్రభా గేండ్రీ నాయన అంది ఒక ఆవిడ. ఏంటి గ్రైండ్ అంటే పప్పు రుబ్బేది. ఇంక దీని పేనతనం ఏంటంటే శుక్రవారం ప్రార్థన అని అదే ప్రార్థన, శనివారం అయిన అదే ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన అదే ప్రార్థన, ఇంకా ఆదివారం అయిన అదే ప్రార్థన. ఎలా చూస్తున్నారండి? పప్పు రుబ్బేది అంటే గ్రైండరు. పోలే గేండర్ అండి, ఒక ఆవిడ గేండర్ అంటుంది, గ్రైండర్. పోలే నీ భాషలో ఏమనుకుంటావు? అది పప్పు రుబ్బేది. ఇంకా ఆ భాష గారికి ఇంకా మనసు ఒప్పలేక ఇది ఇంకా గేండర్ అంటుంది. ప్రభా నువ్వు ఇచ్చే ప్రభా అన్నది. ఇప్పుడు ఇచ్చేసేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవ్వకముందు అందరికంటే ముందు వచ్చేది శుక్రవారం ప్రార్థనకి, అందరికంటే ముందు వచ్చేసి శనివారం ప్రార్థనకి, ఇవ్వకముందు ఆదివారం అందరికంటే ముందుకు వచ్చి ఇంక ఇదే ప్రార్థన. మరి గ్రైండర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? మరి ఏంటి చెప్పండి? శుక్రవారం ఒక రోజున గుడికి వచ్చేస్తుందండి, ఆదివారం 6 కేజీలు పప్పు వచ్చిందంట. చైతన్య అంటుంది వారం దాంతో ఒకసారి వచ్చేసిందంటే ఇప్పుడు పప్పు రుబ్బల గుడికి వెళ్ళాలి, పప్పు రుబ్బల గుడికి తాళం తీసేసి పప్పే రుబ్బింది గుడికి తగ్గుతుంది. మరి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు కదా. ఇప్పుడు నేనంటాను అబ్రహాం అలా కాదు, చిత్తము ప్రభువా అన్నాడు. ఆ మరుసటి రోజే తెల్లారిపోయిన తర్వాత ఏమంటే కట్టెలను పనివారిని తీసుకుని అబ్రహాము బయలుదేరాడు. సార్, దేవుడు ఇతను ఎంతగా పరీక్షించాడో చూడండి. మార్గం మధ్యలో వెళ్ళేటప్పటికి ఇస్సాకు అన్నాడు, అయ్యా దహన బలి ఇత్తానికి మనం వెళ్తున్నాం, కట్టెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు,
కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు ఇస్సాకు. ఇంతకీ బలి ఇచ్చేది ఎవరిని? గొర్రె పిల్లని కాదు, తన కొడుకునన్న సంగతి ఎవరికి తెలుసు? అబ్రహాముకు తెలుసు కదా. కొడుకు ఆ మాట అనగానే మనమైతే అయినా కొడుకు 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 అని ఏం చేద్దాం చెప్పండా? మనం మొదలెడదామా? మొన్న అలాగే డాక్టర్ గారు ఏమీ లేదమ్మా అనేటప్పటికి మన హాస్పిటల్కి వెళ్ళాం, చెప్పానుగా, ఏదో మిడ్ ఎవరో ఏదో కాకినాడలో. అంతే, ఒక తల్లి ఇంక ఏడుతూనే ఉంది. అసలు మరి అబ్రహాము అలాగ అనగానే లోతు అనగా కొడుకు అనగానే ఎందుకంటే నువ్వు అలా ఏడుతున్న? దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అంటే చెప్పండి, యెహోవా ఈరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడే అబ్రహాముకు దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందో చూడండి. దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు సార్. ఓకే, బాగా అన్నాడు. దేవుడు చెప్పిన చోటు వచ్చేసింది. తీసుకెళ్ళిన కట్లతో చక్కగా ఏం పేర్చారు? బలిపీఠాన్ని పేర్చారు. దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటానన్నారు కానీ తీరా అక్కడ ఏం చేశాడు తెలుసా? ఎవరు కాళ్ళు కడుతున్నారు తెలుసా అండి? తండ్రి ఇస్సాకు కాళ్ళు కడుతున్నాడు. అప్పుడు ఇస్సాకైనా అనాలి కదా, నాయనా దహన బలికి గొర్రె పిల్లనే చూసుకుంటానన్నావు, నా కాళ్ళు కడుతున్నావేంటి? ఇప్పుడు వాళ్ళైతే అని ఊరమ్మోయ్ అయ్యి బాబోయ్ అనేస్తుంది మా జీవితం. ఇప్పుడు ఎన్ని ఆరాలనుకుంటున్నారు దేవునికి దోత్రం? నిజమే, నువ్వు అన్నది కరెక్టే, 100% కరెక్ట్. వాళ్ళ జీవితాలు మీరే కాపాడుతున్నారు దేవుని దోత్రం. వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అయ్యో దేవుని మాటకు లోబడి అబ్రహాము, ఎందుకంటే ముందు తన తండ్రి చెప్పాడు దహన బలి ఎవరికి? దేవునికి అన్నాడు. అంటే తన జీవితానికి నా తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి నేను నా దేవునికి నేనేమైపోతాను? సమర్పణ అయిపోయినా పర్లేదు, నా దేవునికి అర్పణగా నేను అయిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇస్సాకులోకి నాకు నచ్చిన విషయం అదండి. ఈరోజు రక్షణ పొందనరా అంటే దేశాన్ని ఉద్ధరించేటట్లుగా తెగ ఆలోచించేస్తున్నారు. ఎవర్రా మీ కూతురికైనా కాళ్ళు కడగాల? మీరు యవన జీవితం దేవునికి సమర్పించుకుని రక్షణ తీసుకోవడానికి ఏంటి అనంగ్యం? ఇప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలీదు. రక్షణ అనేది తీసుకునే వయసులో మీరున్నారు. రేపో మాపో వాయిదా వేస్తుండే. నిన్న మొన్న ఒక సంఘటన చూశాను. కుర్రోడు, ఎంత 18 సంవత్సరాల కుర్రోడు. మరి దేవుడు అంటే నేనేమంటున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పుడు తండ్రి కొడుకులు కట్టేస్తాను అంటే కొడుకు అనాలి కదా. అన్నాడా వాసు? అన్నాడా? అనలేదు, మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? బలిపీఠం మీద పెట్టాడండి. మరి దేవుడు ఎంతగా పరీక్షించాడు తెలుసా? కత్తిని తీశాడు. అబ్బాయి అబ్రహాం ఏం తీశాడు? కత్తిని తీశాడు. పోనీ తీసినప్పుడైనా ఎన్ని తిరుగుతాడేమో, నాకు ఇవ్వటం మానేసే కానీ ఎన్ని తిరుగుతాడేమో అని చూశాడు కానీ ఇప్పుడు కత్తి ఎత్తేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చదువుదాం. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయకము, అతన్నేమీ చెయ్యకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వేయదే లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలంగా నాకు కనపడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకే చెప్పండి, తన ఒక్కగాని ఒక్క బిడ్డను దేవునికి సమర్పించేసుకోవడానికి అతను వెనుదిరగలే. అందుకే నేను అన్నాను, ఇతను కట్టిన బలిపీఠం సమర్పణ బలిపీఠం. ఆమేన్. చెప్పండి, ఏ బలిపీఠం అది? చెప్పండి. సమర్పణ అంటే తన ఒక్కగాను ఒక కొడుకుని దేవునికి ఇవ్వటంలో అబ్రహాము ఏం చేయలేదు? చెప్పండి. ఒక్కగాను ఒక్క కొడుకుని ఇవ్వడానికి అతడు వెనుదిరగలేదు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ రాత్రి ప్రభువు మాట్లాడాడు. మోకరించండి, కళ్ళు మూసుకొనండి. మొట్టమొదటి బలిపీఠం ఏంటి చెప్పండి? విధేయత బలిపీఠం. రెండో బలిపీఠం ఏంటి చెప్పండి? ప్రార్థనా బలిపీఠం.
మూడో బలిపీఠం ఏమిటండి? సమాధాన బలిపీఠం. నాలుగో బలిపీఠం ఏంటి? సమర్పణ బలిపీఠం. మన జీవితాల్లో మనం కట్టుకోవాలి. ఎవరు అనాలోచితంగా ఉండడానికి వీలేదు. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకునండి. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు సూటిగా తేటగా నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, నిజమే, మా జీవితాలలో కూడా మేము విలువైన 4 బలిపీఠాలు కట్టుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ఆత్మీయ జీవితాలు దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి ప్రభువా, అయ్యా నాయన అబ్రహాము కట్టిన నాయన 4 బలిపీఠముల గురించి ప్రభువా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ ప్రత్యక్షతను పొందుకొని ప్రభువా, అబ్రహాము తండ్రి నాయన మొదటిగా విధేయత బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. అయ్యా నా జీవితాల్లో ప్రభువా నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నాయన మేము కూడా ప్రభువా విధేయత బలిపీఠాన్ని కట్టుకునే కృపను మాకు దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభువా, నీ మాటకు మేము విధేయత చూపించాలి, లోబడాలి. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభువా, నీ మాటకు విధేయుడై ప్రభువా నీ మాటకు లోబడ్డాడు తండ్రి అబ్రహాము నాయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పడిపోయిన మా యొక్క ప్రార్థనా జీవితాలను, అయ్యా మా ప్రార్థనా బలిపీఠాలను ప్రభువా మా గృహాలలో, అయ్యా వ్యక్తిగతంగా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన నా తండ్రి సమాధాన బలిపీఠాన్ని కట్టుకున్నాడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నా ప్రభువా సమర్పణ బలిపీఠాన్ని అయ్యా నాయన కట్టాడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి విధేయత బలిపీఠాన్ని, ప్రార్థనా బలిపీఠాన్ని, సమాధాన బలిపీఠాన్ని, సమర్పణ బలిపీఠాన్ని ప్రభువా మా జీవితాల్లో మేము కట్టుకోవడానికి మీరే కృప చూపించండి. ఉపదేశానికి, వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించడానికి, బ్రతకడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. నాయనా నా తండ్రి పడిపోయిన మా బలిపీఠాలు కట్టుకుని ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి నీ కార్యాలను మేము పొందుకోవటానికి ప్రభువా నాయన మీరే సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యమును వింటున్న బిడ్డలందరినీ పేరు పేరున అయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడుండలకు వాక్యం విని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చుపరితలప్పుడు సదాకాలము తోడైనగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాద కీలుకనంత నాశనం కలుగుగాక, ఆమేన్, ఆమేన్.